ఎవరినీ మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు. ఇష్టమున్నవారు ఎన్ని సమస్యలు ఉన్నా నీకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. బద్ధకం వలన కష్టపడింది చాలే అని, కష్టపడిన దానికి సరిగ్గా జీతం రావట్లేదని పని చేయడం ఆపేస్తే నీ విలువను నువ్వే కోల్పోయినట్లే మిత్రమా. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. మరిగే నీటిలో ప్రతిబింబం కనపడదు. ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం దొరకదు. కనుక ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది మిత్రమా. కష్టాన్ని చూసి వెనుకడుగు వేయొద్దు. గాయపడినందుకే రాయి విగ్రహంగా మారింది, కానీ కొట్టిన సుత్తిలాగే మిగిలిపోతుంది మిత్రమా. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధలు తెచ్చి ఎదగడమే గొప్ప మిత్రమా. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు, నువ్వు మెచ్చని వారికి సంజాయిషి ఇవ్వకు, నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు, ఆలస్యం ఉన్న చోట వ్యక్తపరచకు, వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు, చులకనగా చేసే చోట ఉండకు, జాలిపడి ఇచ్చే పలకరింపులకు ప్రేమకి జోలపట్టకు, భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు, నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికలు బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం. పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదు అని అరిచేతిని ఆకాశానికి చూపించి మరీ ప్రాణాలు వదిలేస్తాం. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ సంపద, కీర్తి, బంధాలు, చివరికి నీ శరీరం కూడా నువ్వు చేసిన మంచి తప్ప మిత్రమా. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. అవసరం ఉంటేనే హక్కును చేర్చుకునే లోకం. ఇక్కడ నీ ఊపిరి ఆగిపోతే ఏడ్చే వాళ్ళకంటే నీ ఎదుగుదల ఆగిపోతే సంబరపడే వాళ్ళే ఎక్కువ. ఎవరిని ఎంత దూరంలో పెట్టాలో తెలిసిన వారికి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి మిత్రమా. చరిత్రను తిరగరాసిన ప్రతి గొప్ప విజయానికి పునాది ఒక బలమైన అవమానమే. గుర్తుంచుకో, ఒకరికి వారి స్థాయికి మించి గౌరవం ఇస్తే మనం వారిపై ఆధారపడుతున్నామని ప్రజలు అనుకుంటారు మిత్రమా. ప్రపంచం నిన్ను తక్కువగా చూసిన రోజే నీ ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడు నీ వద్ద కోల్పోయేదేమీ ఉండదు. గెలవాలని ఆకలి మాత్రమే ఉంటుంది. ఆ ఆకలిని విజయంగా మార్చుకున్న వారే రేపటి విజేతగా మారుతారు. పాత జ్ఞాపకాలన్నీ వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగు. ప్రతి ఉదయం నీకు కొత్త అవకాశం ఇస్తుంది. ఆలోచనలు మారితే నీ జీవితం మారుతుంది. ఈరోజే నీ కొత్త ఆరంభం మిత్రమా. వారికి వచ్చేసింది, నాకు ఇంకా రాలేదని మనిషి ఈర్ష్యపడని ఒక విషయం ఏంటంటే మరణం మాత్రమే మిత్రమా. కోపం వచ్చినప్పుడు మనిషితో కాదు, మనసుతో పోరాడాలి. అలాగే సమస్య వచ్చినప్పుడు కన్నీరుతో కాదు, కాలంతో పోరాడాలి మిత్రమా. మనం చేసే మేలు కానీ కీడు కానీ
ఏదైనా సరే కాలక్రమేణా అది మన వద్దకు తిరిగి వస్తుంది. మనం నాటిన విత్తనము మొలకెత్తినట్లుగా మన ఆలోచనలు, పనుల ఫలితాన్ని మనం భవిష్యత్తులో అనుభవిస్తాము. అందుకే మంచిని చేస్తూ మంచి ఫలితాలను ఆశించడం వివేకవంతుల లక్షణం మిత్రమా. ఎప్పుడైతే ఈ సమయం మిమ్మల్ని పరీక్షిస్తుందో అప్పుడు మీరు నిరాశపడవలసిన అవసరం లేదు. భయపడకుండా సహనంతో పాటు ముందుకెళ్ళి చూడు. అలాగే ఇంకా ముందుకెళ్ళు. పరిస్థితి యొక్క ప్రతి పరీక్షను ఎదుర్కో. ఈ పరీక్ష మీకు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే మీరు దానికి కృతజ్ఞతగా ఉంటారు మిత్రమా. డబ్బు నీకు ఉన్నదని ఎక్కువగా ఎగరకు. ఎదుటివారికి లేదని చులకన చెయ్యకు. ఉన్నది పోవడానికి, లేనిది రావడానికి ఒక్కరోజు చాలు. నువ్వు ఖాళీగా ఉంటే ఈ లోకం నిన్ను పనికిరాని వారు అంటుంది. అదే నువ్వు కష్టపడుతుంటే పిచ్చివారు అంటుంది. వీళ్ళ మాటలు వింటే అక్కడే ఉంటావు. అదే వీళ్ళ నోళ్ళు ముయించాలి అంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి మిత్రమా. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరమైపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకుని నీ మనసుకు బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది మిత్రమా. నిన్ను పిలవలేదా వెళ్ళకు. చెప్పలేదా అడగకు. ఆలస్యంగా పిలుస్తున్నారా రాను అని చెప్పు. నిన్ను పావుగా వాడుకుంటున్న వారికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించు మిత్రమా. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువ ఈ లోకంలో మిత్రమా. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది మిత్రమా. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మనవశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది మిత్రమా. మనం ఎక్కడ దొరుకుతామా, ఏ తప్పు చేస్తామా అని ఎదురు చూసేవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా వారి నుండి తప్పించుకోలేం మిత్రమా. ఒక కన్నీటి చుక్కను ఒక్కసారి కదిపి చూడు. ఎన్ని కథలు, ఎన్ని వెతలు, ఎన్ని కలలు, ఎన్ని ఆశలు, ఎన్ని ఊసులు, ఎన్ని గాయాలు, ఎన్ని కలయికలు, ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని విషాదాలు, ఎన్ని వీడ్కోళ్ళు, ఎన్ని రహస్యాలు, ఎన్ని వేదాంతాలు, ఎన్ని జీవిత సత్యాలు మనసు విప్పి చెబుతుందో మిత్రమా. ఒకరి అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడు వాళ్ళు గెలవచ్చు. కానీ ఏదో ఒకరోజు వారికి తగిన శిక్ష అనుభవిస్తారు వారు ఎవరైనా సరే మిత్రమా. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే చుట్టూతా ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే ఈ సమయం మిమ్మల్ని పరీక్షిస్తుందో అప్పుడు మీరు నిరాశపడవలసిన అవసరం లేదు. భయపడకుండా సహనంతో పాటు ముందుకెళ్ళి చూడు. అలాగే ఇంకా ముందుకెళ్ళు. పరిస్థితి యొక్క ప్రతి పరీక్షను ఎదుర్కో. ఈ పరీక్ష మీకు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే మీరు దానికి కృతజ్ఞతగా ఉంటారు మిత్రమా. నువ్వు ఖాళీగా ఉంటే ఈ లోకం నిన్ను పనికిరాని వారు అంటుంది. అదే నువ్వు కష్టపడుతుంటే పిచ్చివారు అంటుంది. వీళ్ళ మాటలు వింటే అక్కడ